సో గైజ్ ఇంకా డిలే లేకుండా విల్ స్టార్ట్ అన్నమాట. చాలా ఎక్సైటింగ్ ఉంది. నిన్న మన వారణాసి వీడియో గ్లిమ్స్ చూసిన తర్వాత వంశీ నేను మాట్లాడుకోలేదు. యాక్చువల్ గా నేను కొంచెం పనిలో ఉండడం వల్ల ఆ గ్లిమ్స్ రిలీజ్ అయిన వెంటనే చూడలేదు. అండ్ లైవ్ రియాక్షన్ నేను ఎందుకు చేయలేదా ఆ వీడియో చూస్తూ అని నాకు తర్వాత అనిపించింది. ఎందుకంటే ఆ వీడియో చూస్తున్నప్పుడు ఐ థింక్ నాకే కాదు, ఐ థింక్ సో మెనీ ఆఫ్ యూ విల్ హ్యావ్ లైక్ సమ్ యునీక్ రియాక్షన్స్ అనుకుంటా. ఒక షాక్ ఫ్యాక్టర్, ఒక ఎక్సైట్మెంట్, ఒక అంటే ఒక తెలియని ఐ థింక్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డెఫినెట్ గా అందరికీ ఉండుంటాయి. అది రికార్డ్ చేసుకోలేకపోయానే అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది. లైవ్ లో రియాక్ట్ అవ్వలేకపోయానని. కానీ డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ ఇంతకన్నా నెక్స్ట్ రేంజ్ వీడియోస్ వస్తాయి అనుకుంటా, వాటికి రియాక్ట్ అవుదాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన వంశీ గడు నార్మల్ గా ట్రైలర్లు, టీజర్లు, గ్లిమ్స్లు, ఫస్ట్ లుక్లు, పోస్టర్లు, అసలు సినిమా కాస్ట్, సినిమా గురించి ఏమీ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ లో ఎప్పుడు ఉండడు. కాకపోతే నిన్న వంశీనే నాకు టెక్స్ట్ చేశాడు, భయ్యా అసలు గ్లిమ్స్ అదిరిపోయింది, మీరు ఖచ్చితంగా ఒక వీడియో చేయాలి, అసలు వీలైతే మన ఇద్దరం కలిసి చేయాలి, అసలు మీరు అర్జెంట్ గా ఏంటి ఇంతవరకు చూడలేదు, వెళ్ళి చూడండి అని చెప్పి వంశీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది అనమాట. అప్పుడే నాకు అర్థమైపోయింది రాజమౌళి గారు మైట్ హ్యావ్ డన్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, ఈడింత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడంటే అని. దెన్ ఐ వాచ్డ్, ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నేను వాచ్ చేశాను. బికాస్ వంశీ టోల్డ్ మీ అబౌట్ దాట్. నేను ఆల్రెడీ లైక్ మై ఎక్స్పెక్టేషన్ వాస్ స్కై హై. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కి ఐ డోంట్ నో వాట్ టు సే. అసలు నాకు ఆఫ్టర్ వాచింగ్ దట్ వీడియో ఒక్కొక్క ఫ్రేమ్, అరే ఈ ఫ్రేమ్ ఏంటి ఎంత బాగుంది, అరే ఇదేంటి ఇందాక ఫ్రేమ్ కన్నా అరే ఈ ఫ్రేమ్ ఏంటి అని చూస్తూ చూస్తూ ఉంటే ఇంకా లంక ఎపిసోడ్ కి ఇంకా ఇట్స్ గాన్. లైక్ బాడీలో ఉన్న నరాలన్నీ కట్ అయిపోయి మన మైండ్ లో లైక్ ఇట్స్ లైక్ అరే అంటే సమ్వన్ క్యాన్ ఇమాజిన్ సంథింగ్ లైక్ దిస్. లైక్ మన బ్రెయిన్ హ్యూమన్ కెపాసిటీతో ఊహించుకుంటే మనం ఇంతవరకు ఎప్పుడు ఏఐలో కూడా, ఏఐ వచ్చిన తర్వాత కూడా చూడని ఒక విజువల్ అది. లైక్ మనం రాముడి గురించి ఎన్నో పోస్టర్స్ చూసాం, ఎన్నెన్నో యూట్యూబ్ వీడియోస్ చూసాం, ఎన్నో యానిమేషన్స్ చూసాం. లైక్ సో మెనీ ఆర్టిస్ట్ క్రియేటివ్లీ డిజైన్డ్ సో మెనీ థింగ్స్ అబౌట్ దట్ లంకా వార్. కానీ ఈ స్కేల్ ఏంట్రా అసలు? వాట్ ఈస్ దట్ ఇమాజినేషన్, వాట్ ఈస్ దట్ షాట్ అసలు? నాకైతే అసలు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఆ ఒక్క షాట్ మాత్రం అవుట్ ఆఫ్ ది వరల్డ్. నాకు నేను హనుమంతుడిని చూపిస్తారు కదా ఇట్లా ప్యాన్ చేస్తూ, హనుమంతుడిని చూపించినప్పుడు వెనకాల ఇట్లా హీప్ ఏదో కదులుతుందంటే ఏంట్రా ఏం చూపిస్తున్నారు అని చెప్పి ఐ వాస్ లుకింగ్. అండ్ ఒక్కసారి జూమింగ్ చేసినాక కోతులన్నీ కలిపి మన వానర సైన్యం అంతా కలిపి రాముడిని ఇట్లా పైకెత్తుతుంటే అబ్బా అసలు ఏమైనా థాట్ అది. అసలు ఇట్స్ సూపర్. లైక్ ఐ థింక్ రామాయణం టీం ఏం చేస్తున్నారో ఎప్పుడని కొంచెం నాకు కొంచెం అంటే ఈ విజువల్ చూసిన తర్వాత ఐ డోంట్ నో వాట్ దే ఆర్ కుకింగ్. సో నాట్ ఓన్లీ దాట్ రా, సో నేను ఆల్రెడీ నా రియాక్షన్ చెప్పేశాను కదా వీడియోలో. సో నా ఎక్సైట్మెంట్ నేను తగ్గించుకుంటాను. అసలు వాట్ యూ ఫెల్ట్ చెప్పురా. సో బేసిక్ గా ఐ ఫెల్ట్ అమేజింగ్ బ్రో. నాకు చాలా బాగా నచ్చింది టీజర్, ఓకే, ట్రైలర్ అనేది. డైరెక్ట్ గా పాయింట్ లోకి ఎందుకు చెప్తున్నానంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ యూజువల్లీ దట్ యూ ఆస్క్ మీ సంథింగ్ అండ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం వెంటనే చెప్పకుండా ఏదో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాను కదా. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ దిస్ టైమ్. ఐ టాక్ అబౌట్ ఇట్. బట్ టు బి వెరీ ఆనెస్ట్, దాన్ని వారణాసి టు ద వరల్డ్ అని తర్వాత సపరేట్ గా టైటిల్ చేశారు. అంతకుముందు ఏంటంటే ఇట్స్ లైక్ వారణాసి ఇంట్రో ట్రైలర్ అలా పెట్టారు వీడియో. సో బేసిక్ ఏమైందంటే నేను లైవ్ స్ట్రీమ్ ఎక్కడి నుంచి చూసాను కూడా చెప్తాను తర్వాత. బట్ లైవ్ స్ట్రీమ్లో ఏమైందంటే సెకండ్ టైం ప్లే చేసేటప్పుడు డైరెక్ట్ గా హాట్స్టార్ వాడు డిజిటల్ ప్రింట్ ప్లే చేశాడు మాకు, అంటే ఆడియన్స్ కి. పిచ్చెక్కిపోయింది. ఒక్కొక్క ఫ్రేమ్ ఇలా చూస్తూ వెళ్తున్నాను. అండ్ మీరు చెప్పినట్టు ఆ లంకా నగరం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అసలు పిచ్చెక్కిపోయింది నాకు. అసలు ఐ వాస్ కంప్లీట్లీ బ్లోన్ అవే. అండ్ నాకు లాస్ట్ లో టు బి వెరీ ఆనెస్ట్ బ్రో, అసలు అన్ని ఒక ఎత్తు అయితే లాస్ట్ లో మహేష్ బాబు ఇంకో రేంజ్ అనిపించింది. చాలా మంది చాలా రకాలుగా కంప్లైంట్ చేస్తున్నారు, మరి ఓవర్గా ఉంది బోయపాటి సీన్ స్టైల్ అని. బట్ ఫర్ మీ ఇట్ వాస్ సో రిఫ్రెషింగ్ టు సీ మహేష్ బాబు విత్ అన్ ఎక్స్ప్రెషన్. లాస్ట్ 5, 6 or 7, 8 మూవీస్ నుంచి మహేష్ బాబుకి ఒకటే అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడిస్తున్న డైరెక్టర్స్ ఉన్న రోజుల్లో ఒకటే ఒక ఎమోషన్, ఒక రౌద్రమైన ఎమోషన్ ని తీసుకొచ్చి, అది కూడా
నందిని రుద్ర అనే క్యారెక్టర్ ని క్రియేట్ చేసి అరుస్తాడు కదా మహేష్ బాబు. అవును అవును, అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. బ్రో, ఆ అరుపు, ఆ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్, దిస్ ఈస్ దట్ ద హోల్ గాడ్ డామ్ ఇంటెన్సిటీ ఆఫ్ మహేష్ బాబు ఆ ఒక్క ఫ్రేమ్ లో కనిపించింది. సో కంప్లీట్లీ బ్లోన్ అవే. వెంటనే మీకు మెసేజ్ పెట్టా, బ్రో మీరు ఇంకా చూడలేదు ఏంటి అంటే. అప్పటికి యూట్యూబ్ లో ఇంకా అప్లోడ్ చేయలేదు, నేను డైరెక్ట్ గా జియో స్టార్ లోనే చూశాను. మీరు యూఎస్ లో ఉన్నారు కాబట్టి మీకు లైవ్ స్ట్రీమింగ్ ఉందో లేదో నాకు తెలియదు. సో ఉంది ఐ ఉందిరా, వాస్ లైవ్ స్ట్రీమింగ్ ఉంది, లైవ్ స్ట్రీమింగ్ ఉంది. యా, సో యా, ఐ వాస్ హోపింగ్ వెంటనే లక్కీగా ఏమైపోయిందంటే, లక్కీ అని కాదు, ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ కోర్స్. వారణాసి ద మూవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో ఈ వీడియో పెట్టేశారు నాకు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో. ఇంకా నాకు కుదిరినప్పుడల్లా అసలు టూ మచ్ ఇలా కూర్చొని చూస్తూనే ఉన్నాను. ఐ స్టాప్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ గో అహెడ్ అండ్ ఐ ఆల్సో టాక్ మోర్ అబౌట్ దిస్. లేదు నేను బేసిక్ గా ఈ మూవీ గురించి అక్కడక్కడ కొన్ని గ్లిమ్సెస్, కొన్ని స్నిప్పెట్స్ వింటూ ఉన్నాను రా. గ్లిమ్సెస్ కాదు కానీ స్నిప్పెట్స్ వింటూ ఉన్నా. రామాయణం ఎపిసోడ్ ఉంటది, అవన్నీ వింటూ ఉన్నాను అనమాట. మనం మూవీ గాసిప్స్ సేకరణలో ఉంటాం కదా, మనకి సినిమా పిచ్చ కదా. సో ఎక్కడ నుంచి ఏ న్యూస్ వచ్చినా ఐ ఐ వాజ్ హియరింగ్ దట్ రామాయణం ఎపిసోడ్ ఉండబోతుంది. దెర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ హనుమ అండ్ రాముడు ఇన్ దిస్ ఎపిసోడ్. దేర్ విల్ బి సమ్ పీరియాడిక్ ఎపిసోడ్, మేబీ దట్ మైట్ బి లింక్డ్ విత్ రామ రావణ యుద్ధం ఆర్ some periodic episode. And also I got a glimpse, అంటే got to know from gossips that we will be seeing Mahesh Babu in some god avatar. ఓకే. ఇవన్నీ వింటూ ఉన్నాను అనమాట. ఓకే. కానీ ఐ డెంట్ బిలీవ్ దట్ రాజమౌళి విల్ డూ ఇట్. లైక్ అంటే మహేష్ బాబుని గాడ్ అవతార్ లో రాజమౌళి పెడతారా? సరే ఓకే, ఈ పీరియడ్ ఎపిసోడ్ ఇస్ ఫైన్. ఈ పీరియడ్ ఎపిసోడ్ రాజమౌళి తీయగలుగుతారు, దట్స్ ఫైన్. కాకపోతే ఏ స్కేల్ లో తీస్తారు? లైక్ ఒక పీరియడ్ ఎపిసోడ్ అంటే ఏ ఏ స్కేల్ వరకు వెళ్తారు? ఒక ఇమాజినేషన్ ని ఏ స్కేల్ వరకు వెళ్తారు? ఓకే, రాముడు ఎపిసోడ్ అంటే రామాయణం వస్తుంది పక్కన. సో రామాయణం ఏమో దట్స్ లైక్ హ్యూజ్ స్కేల్ ప్రాజెక్ట్. సో రామాయణం వస్తున్నప్పుడు మన స్కేల్ ఎలా ఉండబోతుంది, ఎలా తీస్తారు, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట నాకు. అండ్ గ్లోబ్ ట్రాటర్ అంటున్నారు. ఐ వాస్ థింకింగ్ హౌ రాజమౌళి కెన్ మేక్ ఇట్ డిఫరెంట్ దాన్ ఇండియానా జోన్స్ ఆర్ నేషనల్ బుక్ ఆఫ్ ట్రెజర్ అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ట్రెజర్ అండ్ మూవీస్. లైక్ ఎట్లా హౌ హీ కెన్ టేక్ దిస్ టు అ గ్లోబల్ ఆడియన్స్ ఇన్ అ డిఫరెంట్ స్టైల్. ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారా అనేది ఇస్ మై మేజర్ ఎక్సైట్మెంట్. ఎట్లా కనెక్ట్ చేస్తారు, ఎక్కడ తీసుకెళ్తారు, ఏంటి, ఎట్లా ఎట్లా అని నాకు స్కేల్ చూసిన తర్వాత అప్పుడు అర్థమైందిరా. సో ఒక ఇండియన్ హిస్టరీ ఆర్ మైథాలజీ వాట్ ఎవర్, లైక్ ఆ ఎలిమెంట్ ని పట్టుకొని దానికి ఒక కైండ్ ఆఫ్ గ్లోబ్ ట్రాటర్ ఫీచర్ ని తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ గాడ్ ఎపిసోడ్ ని పెట్టి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది వరల్డ్ కి అనేది ఈ సినిమాతో చూపించబోతున్నారు రాజమౌళి, దాంట్లో డౌటే లేదు. యా. అండ్ ఆ గ్లిమ్స్ లో స్టోరీ కూడా చెప్పేశారు యాక్చువల్లీ. He clearly told the story, the episodes which we are going to see. ఆ ఒక్కొక్క ఎపిసోడ్ ఒక 15 minutes అనుకొని లాస్ట్ ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ అనుకుంటేనే సినిమా అయిపోయింది, మూవీ ఇస్ ఓవర్. అక్కడ మన హీరోకి ఇంట్రడక్షన్ షాట్ కో 15 నిమిషాలు, విలన్ కి ఇంట్రడక్షన్ షాట్ కో 15 నిమిషాలు, మిగతా ఎపిసోడ్స్ ప్లస్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది, మూవీ ఇస్ డన్. ఇంకంతకన్నా మనకు వేరే అవసరం లేదురా. దిస్ మూవీ ఇస్ గాన్ రాకెట్, షేక్ ఇట్, వాట్ ఎవర్. నువ్వు తర్వాత డీటెయిలింగ్ పిక్చర్స్ చూసావా? దాని గురించి మాట్లాడదాం. సో యా, డీటెయిలింగ్ పిక్చర్స్. నేను యా, చెప్పండి. ఫస్ట్ వీడియో చూస్తున్నప్పుడే ఐ అబ్జర్వ్డ్, నేను ఫోన్ లో చూసాను కాబట్టి నాకు ఓన్లీ కొన్ని డీటెయిలింగే కనిపించినాయి. మెయిన్ గా హనుమంతుడి తోక మీద మన మన వాళ్ళు అది కనిపించలేదు, పారాషూట్ కనిపించింది. ఆ మంకీని సేవ్ చేసేటప్పుడు మనవాడు ఇట్లా విప్ వదులుతున్నాడు అనేది కనిపించలేదు. ఆ కేవ్ ఉంది కదా, ఆ కేవ్ లో ప్రియాంక పడిపోవడం, మన మహేష్ బాబు పక్కన హ్యాంగ్ అవడం అది కనిపించింది. ఓకే. కాకపోతే మన వాళ్ళు డీటెయిలింగ్ జూమింగ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఇలా మాడిఫై చేసి దాన్ని మళ్ళీ డీపిక్సిలేట్ చేసి మనకు చూపిస్తున్నారు కదా, అసలు యా. ఫెంటాస్టిక్ రా. నాకైతే ఐ యాక్చువల్లీ వాజ్ లైక్ ఏమైందంటే ఉమెన్స్ వరల్డ్ కప్ అయింది కదా, యా యా ప్లస్ మెన్స్ అదే టైంలో మెన్స్ ది ఇండియా ఆస్ట్రేలియా T20 మ్యాచ్ కూడా ఉండింది. యా 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 ఇవి రెండు నేను చూసా. చూస్తున్న ప్రతిసారి హాట్స్టార్ లో నేను చూసేది, యాడ్ వచ్చిన ప్రతిసారి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అని అక్కడే పిచ్చెక్కిపోయింది నాకు. ఇదేంటి రివీల్ చేయడమే అవును ఒక అవును లెవెల్లో లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారా అని. దానికి తోడు ఆ, వారణాసి అనే టైటిల్ అనుకుంటున్నారని కానీ నేను పిచ్చోండి అయిపోయాను. ఆ టైటిల్ దగ్గర పిచ్చోండి అయిపోయాను.
దెర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ బాండ్ దట్ ఐ హ్యావ్ విత్ లార్డ్ శివ. సో వారణాసి అనే టైటిల్ పెడుతున్నారు కానీ నేను ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. అండ్ మీరు అగైన్ మీకు చాలా వినిపించాయి బికాస్ మీరు ఈ వెబ్సైట్స్ని ఆ వెబ్సైట్స్ని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటారు. నేను ఎవరితోనే ఎలాగో మాట్లాడి ఎలాగో ఏమి చూడను కాబట్టి నాకు అవును ఎలాంటి అవును స్పాయిలర్స్ లేవు. మై ఫస్ట్ వర్డ్ దట్ ఐ హర్డ్, కాకపోతే ఏంటంటే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నేను లైవ్ స్ట్రీమింగ్ చూడలేదు కంప్లీట్గా ఫస్ట్ నుంచి. మీరు యాక్చువల్లీ టు ఎవ్రీ వన్ హూ నోస్, దిలీప్ భయ్య యాక్చువల్లీ మాకు సినిమా పిక్చర్ పాసెస్ తెప్పించారు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి. ప్రణవ్ అండ్ ఇద్దరు ముగ్గురు వెళ్ళారు కూడా. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట, లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు కదా, లైవ్ స్ట్రీమ్ చూసేయచ్చులే అని. అండ్ దానికి తోడు ఇది ఎక్కడ హాట్స్టార్ లో తప్ప ఇంకెక్కడ స్ట్రీమ్ అవ్వదు, జర్నలిస్ట్ ని పిలవట్లేదు, ఫొటోస్ కెమెరాస్ ఏవి అలౌ చేయట్లేదు అన్నప్పుడే నాకు అసలు లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో సాటర్డే రోజు నేను చిన్న పని మీద బయటికి వెళ్ళి 7:30కి అప్పుడే వచ్చా. జియో స్టార్ హాట్స్టార్ ఓపెన్ చేసి ఇట్లా ఆన్ పెట్టానో లేదో, ద ఫస్ట్ వర్డ్ ఐ హర్డ్ వాజ్ ఫ్రమ్ రాజమౌళి సేయింగ్ హనుమ. చాలా ఎమోషనల్ గా హనుమ అనే పదం తీసుకొచ్చారు. నేను అక్కడికి ఇంకా షాక్ అనమాట, ఆల్మోస్ట్ గూగుల్ సంబంధం. అసలు నాకు ఏమీ తెలియదు కదా, లైక్ రామాయణం ఉండబోతుందని కూడా తెలియదు. అవునవును ఏం తెలియదు. సడన్ గా హనుమ గురించి మాట్లాడుతున్నారు, బాగా ఎమోషనల్ అయిపోయారు. తర్వాత ఈ సినిమాలో రామాయణం ఎపిసోడ్ తీస్తున్నారు కానీ నేను షాక్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ వాచింగ్ అ మూవీ ఫర్ మీ, ఈవెన్ దో ఇట్స్ జస్ట్ అ స్పీచ్. ఆ స్పీచ్ స్టార్ట్ అయిన మూమెంట్ దగ్గర నుంచి రాజమౌళి రామాయణం గురించి మాట్లాడి, తర్వాత మహేష్ బాబుని రామాయణంలో పెట్టి ఒక ఎపిసోడ్ తీసామని చెప్పి అక్కడ షాక్. అది అయిపోయిన వెంటనే సరే మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం కదా, ఇంకోసారి కూడా అక్కడ స్పీచ్ మధ్యలో అంటాడనమాట, మీరు సెకండ్ టైం కూడా చూడాలనుకుంటే మళ్ళీ టీజర్ ప్లే చేస్తున్నారు. అది షాక్ నాకు, అంటే టీజర్ ప్లే చేస్తున్న విషయం కూడా నాకు తెలియదు. ఐ జస్ట్ థాట్ ఇట్స్ గోయింగ్ టు బి అ టైటిల్ రివీల్ అండ్ దట్స్ ఇట్. సో డైరెక్ట్ గా ట్రైలర్ అనగానే ట్రైలర్ స్టార్ట్ అయింది. ట్రైలర్ స్టార్ట్ అయిన ఒక 10-15 seconds కి ఐ సా మహేష్ బాబు కమింగ్ ఇన్ దట్ మెకానికల్ బుల్. ఇది మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ దట్స్ హౌ మహేష్ బాబు ఎంట్రీ వచ్చింది. చూసాను. యా, సో మహేష్ బాబు వచ్చి మాట్లాడాడు. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఎలా యూజువల్ గా ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడి అండ్ ఫుల్ హైప్ క్రియేట్ చేసిన తర్వాత సడన్ గా డిజిటల్ ప్రింట్ వచ్చింది టీజర్ అనేది. సో ఇంకా దిస్ ఇస్ గన్ బి అ వెరీ గుడ్ కోర్ మెమరీ ఫర్ మీ బ్రో. వారణాసి అనే టైటిల్ పెట్టి ఆ ట్రైలర్ లో వారణాసి అని చూపించి ఆ ఆస్ట్రాయిడ్ చూపించి నేను అంత డీటెయిలింగ్ గా ఓన్లీ సెకండ్ టైం థర్డ్ టైం చూసి, ఫస్ట్ టైం జస్ట్ మెయిన్ విజువల్స్ అంటే బేసిక్ గా మీరు ఇది చూడండి అని ఏవైతే ఫ్రేమ్ లో పెట్టారో అవన్నీ చూసుకుంటే ఎంజాయ్ చేశాను నేను. సెకండ్ టైం థర్డ్ టైం చూసినప్పుడు ఓకే, పైనుంచి ఎవరో రెడ్ శారీలో పడిపోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ చూసిన తర్వాత నాకు ఎవరో చెప్పారు, అరే కార్నర్ లో మహేష్ బాబు హ్యాంగ్ అవుతున్నాడు రా అని. తర్వాత బావతో మాట్లాడుతున్నప్పుడు బావ అన్నారు అనమాట, అరే ఆ మంకీని కాపాడుతున్న టైంలో కార్నర్ లో మహేష్ బాబే ఉన్నాడు రా అని. సో ఇవన్నీ వింటున్నప్పుడు ఇంకా డీటెయిలింగ్ ఇంత బాగుందా అనిపించింది నాకు పర్సనల్ గా. చెప్పాను కదా బ్రో, ఐ హావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్ విత్ లార్డ్ శివ. సో వారణాసి అనగానే అదొక జ్యోతిర్లింగం. ఇండియాలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సో ఐ విజిటెడ్ ఆల్ దోస్ జ్యోతిర్లింగాలు. సో అలా మంచి స్ట్రాంగ్ ఉంది. దానికి తోడు హనుమ రామాయణం ఇది ఇంకా నాకు పిచ్చి. అండ్ మోర్ ఓవర్ నాకు ఇమాజినేషన్ అంటే చాలా ఇష్టం బ్రో. ఐఎమ్ వెరీ ఇట్స్ లైక్ అ డ్రగ్ టు మీ. నేను బుక్స్ చాలా తక్కువ చదువుతాను, తక్కువ చదివేది కూడా ఓన్లీ ఫిక్షన్ చదువుతా. ఎందుకంటే ఫిక్షన్ లో ఇమాజిన్ చేసుకునే తీరు చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ నాకు మూవీస్ అంటే ఎందుకు చాలా మంది అంటారు నీకు సినిమా నాలెడ్జ్ లేకపోయినా మూవీస్ అంటే ఎందుకు ఇంత పిచ్చి అని. ఫర్ మీ ద పర్సనల్ రీజన్ వై ఐ లైక్ మూవీస్ అ లాట్ ఇస్ దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఇన్ మూవీస్ వేర్ దే యాక్చువల్లీ ప్రెడిక్ట్ వాట్స్ గోనా హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. మన పాత సినిమాలు చూసినప్పుడు అయితే 360 తీసుకోండి, ఊహించుకున్నారు. ఇప్పుడు స్వర్గం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ మనం చిన్నప్పుడే అలాంటి సినిమాలు చూసి పెరిగాం. యముడు ఇలా ఉంటాడు, చిత్రగుప్తుడు ఇలా ఉంటాడు. సో ఇవన్నీ మూవీస్ లోనే పాసిబుల్ కాబట్టి నాకు ఆ సినిమాలు అంటే అందుకే అంత పిచ్చి. ఆ ఇమాజినేషన్ ని ఆ స్కేల్లో వారణాసి అనే టైటిల్ రాజమౌళి సినిమా ఇలా వస్తుంది అనగానే ఐ వాజ్ కంప్లీట్లీ బ్లోన్ అవే. అండ్ అంతకుముందు నేను పోస్టర్స్ చూసాను, చాలా మంది కంప్లైంట్ చేశారు పోస్టర్స్ కూడా బాగాలేవు, ఏదో సబ్ స్టాండర్డ్ గా ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ తక్కువ అని. నేను అంతసేపు చూస్తూ అనమాట. ఓకే, నేను ఫస్ట్ ఫోటో రివీల్ చేశారు చూసారు, ఇక్కడ ఇట్లా లాకెట్ వస్తుంది, నమ్మలేదు. అది నేను నమ్మలేదు, ఇది ఎవరో ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఏమో అనుకున్నాను. బట్ దెన్ టోల్డ్ నో దిస్ ఇస్ యాక్చువల్లీ అంటే నాకు అప్పటి వరకు ఇది కొంచెం మైథలాజికల్ ఇతిహాసం కానీ లేకపోతే కొంచెం ఫిక్షన్ వైపు వెళ్తుంది అనే థాట్ కూడా నాకు లేదు. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ గ్లోబ్ ట్రాట్ అంటే ఇండియానా జోన్స్ లాంటి సినిమా వస్తుందిలే, లేకపోతే మనోడు టక్కర్ దొంగలాగా ఆఫ్రికన్ అడవులు అటు తిరుగుతుంటే. ఎప్పుడైతే ఆ లాకెట్ రుద్రాక్ష తర్వాత నంది
అక్కడే షాక్. దాని తర్వాత మళ్ళీ పృథ్వీరాజ్ది ఓకే నార్మల్గా అనిపించింది. ఐ లవ్డ్ ప్రియాంక చోప్రా గారి పోస్టర్, చాలా బాగా నచ్చింది నాకు. సో as you can see how excited I am, it's been a long time that I was excited like this and I'm eagerly waiting for everything. నాకు నిజంగా తెలియదు బ్రో, అంటే ఆర్ఆర్ఆర్ సినిమా చూసినప్పుడు కూడా నేను ట్రైలర్ చూడలేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ ద ఫన్ ఇన్ థియేటర్ అని. ఏదో వేరే సినిమాకి వెళ్ళినప్పుడు ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ ప్లే చేశారు, అప్పుడే చూసి కొంచెం ఫీల్ అయ్యి అబ్బా ఇదేంటి డైరెక్ట్ గా స్టోరీ మొత్తం సినిమాలో చెప్పేసినట్టున్నారు. ఇట్స్ లైక్ అ వార్ బిట్వీన్, ఐ మీన్ అవును, ఎవ్రీథింగ్ హి టోల్డ్ యా విల్ బి దేర్ ఇన్ దట్ ఇట్స్ ట్రైలర్. మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ భీమ్ అండ్ రామ్, ఇలానే ఉండబోతుంది స్టోరీ అంటే అబ్బా అనవసరంగా చూసాను రా అనిపించింది. బట్ ఇది నాకు తెలిసి ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఏదైతే ఉందో లైక్ మేబీ ఐ డోంట్ నో, నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే అఫ్ కోర్స్ ప్రతిసారి రాజమౌళి చేసే పని ఇది, హీ టెల్స్ ఎవ్రీథింగ్ ఎదర్ ఇన్ ప్రెస్ మీట్ ఆర్ హీ షోస్ ఇన్ ద ఫస్ట్ ట్రైలర్ ఇట్ సెల్ఫ్, ఇది మీరు చూడబోయేది అని. అయినా కూడా సినిమా మనకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. సో ఇట్ ఈస్, ఐ హ్యావ్ అ చాయిస్ నౌ, 2 years వరకు ఏ ప్రమోషన్ ఈవెంట్ చూడకుండా డైరెక్ట్గా సినిమా చూడడం, లేదా ప్రతి ట్రైలర్ ప్రతి స్నిప్పెట్ ఏదైతే వచ్చిందో చూసి దాటిని ఇంత థరోగా ఎంజాయ్ చేయడం. సో ఐ దీస్ 2 choices, ఐ ఫైనలీ మేక్ అ చాయిస్. బట్ డెఫినెట్లీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ హౌ రాజమౌళి ఈస్ కమింగ్ అప్ విత్ హిస్ న్యూ విజన్, లైక్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అండ్ ఆర్ఆర్ అన్నప్పుడు అనిపించింది ఓకే దిస్ ట్రైలర్ ఈస్ ఫర్ ద వరల్డ్ టు వాచ్, నాట్ జస్ట్ తెలుగు పీపుల్. యాక్చువల్ గా దిస్ హోల్ ఇప్పుడు రాజమౌళి ఫ్రమ్ బాహుబలి, ఇఫ్ యు అబ్జర్వ్ ద క్రాఫ్ట్, ఎవ్రీ మూవీతో హీఈస్ ఛాలెంజింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ హిస్ నెక్స్ట్ మూవీ. అవును, దట్స్ వాట్ యూ కెన్ సీ. ఎస్, నువ్వు ఇప్పుడు బాహుబలిలో ఒక ఎపిసోడ్ చూస్తే ఆ ఎపిసోడ్ ఎలా ఉంటదంటే ఒక ఛాలెంజ్ ఆయనకి సెట్ చేసుకొని ఆ ఛాలెంజ్ ని ఈ మూవీలో ఎక్స్పెరిమెంట్ చేసి అచీవ్ చేసి హీ విల్ డబుల్ ఛాలెంజ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ మూవీ అనమాట. దట్స్ హౌ ద క్రాఫ్ట్ వాజ్. లైక్ ఇఫ్ యు సీ బాహుబలి ఒక రేంజ్ లో ఉంటే ఆర్ఆర్ఆర్ లో టెక్నికల్ బ్రిలియన్స్ ఇంకో రేంజ్ లో ఉంటది. యా సో నేను ఆర్ఆర్ఆర్ లో ఆ యానిమల్ ఎపిసోడ్ అది ఉంటది కదా, లైక్ మన ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటది కదా, యా ఇంటర్వెల్ సీక్వెన్స్ క్లైమాక్స్ ఇది చూసి రాజమౌళి గారు ఈ మూవీకి ఈ రేంజ్ లో పెడితే నెక్స్ట్ మూవీ ఇంకా ఏ రేంజ్ లో ఈయన తీసుకెళ్తారు, ఈయన క్రాఫ్ట్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో ఐ నో ద స్కేల్ విల్ బి ఫినామినల్ రా, డౌటే లేదు. ఐ హ్యాడ్ 100% కాన్ఫిడెన్స్ దట్ ద స్కేల్ విల్ బి ఫినామినల్. కాకపోతే ద షాకర్ వాస్ దట్ లంకా ఎపిసోడ్ రా, అది నాకు మైండ్ లోంచి వెళ్ళిపోవట్లేదు అంటే. అసలు ఇంకోటి, మీరు బాహుబలి 2 టైటిల్ సీన్స్ ఉన్నాయి చూసారా, ఒక ప్రాణం అనే పాట వస్తుంది, అందులో ఆ యానిమేషన్ పిచ్చికి పొద్ది, అవన్నీ స్టాటిక్ గా ఉంటాయి, ఓన్లీ కెమెరా మూవ్ అవుతుంటది. కానీ ఇప్పుడు మనం చూసిన ఈ ట్రైలర్ లో ప్రతి షాట్ లో యానిమేషన్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంకా నగరం చూపించినప్పుడే ఇలా హనుమంతుడు ఇట్లా చెట్టుని అవును. అండ్ తర్వాత ఎవరో చెప్పారు బ్రో, ఆ టైల్ మీద ఇట్లా రథం వస్తుంది కదా, ఆ రథం వెనకాల పృథ్వీరాజ్ వీల్ చైర్. అవును, యూ కెన్ సీ ఇట్ ఆల్రెడీ, పిక్చర్స్ ఆర్ దేర్. మన కుంభ అండ్ కుంభాని పట్టుకెళ్తాడు మన రుద్ర, కుంభాని పట్టుకెళ్తాడు టైం ట్రావెల్. అండ్ టు బి అంటే ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ ఇట్. ఇప్పుడు పృథ్వీరాజ్ కి కుంభన్ పెట్టారు పేరు, కుంభ. ఆ లంకా నగరంలో మనకి ఆల్ ఎపిసోడ్స్ కుంభకర్ణతో ఫైట్ చూపిస్తున్నారు. అవును. సో అగైన్ కుంభ్ అండ్ కుంభ్ కదా, సో దేర్ కుడ్ బి సమ్ కనెక్షన్ ఓవర్ దేర్. అంటే నేను మేబీ ఇట్ మైట్ బి మేబీ ఇమాజినేషనేలే. అంటే మళ్ళీ ఇది సినిమాలో ఉంటే నన్ను తిట్టుకోకండి, ఈ కాన్సెప్ట్ కానీ సినిమాలో ఉంటే ఇది కూడా నేను విన్నది, నేను అనుకున్నదే చెప్తున్నాను. వాట్ ఐ హర్డ్ వాజ్ దేర్ విల్ బి ఎ కనెక్షన్ టు సంజీవిని. ఓకే, సో సంజీవిని అంటే he can become a normal person again. సంజీవిని కోసం the whole thing will happen, and after looking at the glimpse, so they will travel back in time to the episode where Sanjeevani will be utilized in that war, to grab Sanjeevani and come back. సో బేసిక్గా మీరు ఇందులో టైం ట్రావెలింగ్ ఉంటుంది అనుకుంటున్నారా? నేనేమనుకున్నాను అంటే ఒక్కొక్క టైం ఇలా చూపిస్తారు, టైం ట్రావెల్ ఉండకపోవచ్చు అనుకున్నాను. బట్ ఆఫ్టర్ దట్ రథం సీన్ అండ్ కుంభ్ సీన్ ఆన్ ద టైల్ ఆఫ్, యాక్చువల్ గా రాజమౌళి అక్కడ అది పర్టికులర్ గా పెట్టిన దానికి రీజనే అది ఎస్టాబ్లిష్ చేద్దాం అని అనుకుంటారా, టైం ట్రావెల్ ఉంటది అని. అండ్ ఇంకోటి
ఇంకోటి మనకి టైటిల్ లో పడుద్ది, గ్లోబ్ ట్రాటర్ హ్యాష్ ట్యాగ్ తో పాటు టైం ట్రాటర్ అని కూడా పడుద్ది. సో అదే యా యా సో టైం ట్రావెల్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే నాకు ఐ ఇంకోటి, థింక్ యా 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 చెప్పండి చెప్పండి. ఒక్కొక్క ఎపిసోడ్ లో సంథింగ్ ఏదో అన్లాక్ అవుతూ ఉంటది అనుకుంటారా ఫర్ మ్మ్. దెమ్ టు గో బ్యాక్ ఇన్ టైమ్. మ్మ్. లైక్ ఐ థింక్ ఈచ్ ఇప్పుడు అంటార్కిటికాలో ఆ షిప్ ఇరిగిపోయింది కదా. యా యా సో అక్కడ దానికి ఏదో కనెక్షన్ ఉంటది, అక్కడ నుంచి మళ్ళీ ఆఫ్రికన్ జంగిల్లో ఏదో కనెక్షన్ ఉంటది, అక్కడ నుంచి ఆ కేవ్ లో సమ్ అన్లాకింగ్ ఎపిసోడ్ విల్ బి దేర్ వేర్ దే కెన్ ట్రావెల్ బ్యాక్ ఇన్ టైమ్. నాకు ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మన మహేష్ బాబు నీ రాముడి లాగా ఎలా ఎలా బ్లెండ్ చేస్తారు రాజమౌళి గారు, ఆయన ఇమాజినేషన్ ఏంటి అనేది ఇస్ మై బిగ్గెస్ట్ ఎక్సైట్మెంట్ పాయింట్ రా. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఐఎమ్ మెయిన్లీ ఎక్సైటెడ్ ఫర్ హౌ మహేష్ రుద్ర విల్ బి పోర్ట్రేడ్ యాజ్ రామ ఇన్ దిస్ మూవీ. అంటే ఎట్లా బ్లెండ్ చేస్తారు రాజమౌళి, దట్ దట్ బ్లెండ్ ఎలా అవుతుందని. దిస్ ఇస్ ద ఓన్లీ ఎక్సైట్మెంట్ పాయింట్ నాకు ఇక్కడ. ఇఫ్ దట్ బ్లెండ్ ఆయన ఎలాగో చేస్తారు పర్ఫెక్ట్ గా, నేను ఇంకా సోల్డ్ రా. నాకు సి వారణాసి సినిమాకి ఐఎమ్ డన్. యూ రిలీజ్ ఇట్ 5 years లేటర్, యూ రిలీజ్ ఇట్ 6 years లేటర్, ఎప్పుడైనా ఎప్పుడు రిలీజ్ చేసినా ఐఎమ్ సోల్డ్, ఐఎమ్ రెడీ. మై టికెట్ బగ్స్ ఆర్ ఆల్రెడీ డన్. ఐ బాట్ మై టికెట్ ఫర్ ద మూవీ. యా యా ఇంకా ఐఎమ్ డన్. లైక్ ఇంక దెర్ ఇస్ నో అదర్ సెకండ్ సే టు ఇట్. ఆ గ్లిమ్స్ తో ఆ రామాయణ ఎపిసోడ్ తో, లైక్ దట్ లంక ఎపిసోడ్ తో ఐఎమ్ డన్ రా. అరే ఐఎమ్ కరెక్ట్. ఆ ఇమాజినేషన్ చూడండి బ్రో, కోతులన్నీ ఇట్లా పిరమిడ్ గా ఫామ్ అవుతే టిప్ లో రాముడు ఉండి కెమెరా ఇలా ముందుకెళ్తే రాముడు ఇలా బాణం వేస్తుంటాడు, అక్కడి నుంచి నెక్స్ట్ షాట్ టూ మచ్ అనిపించింది ఆ అంటే సీన్. ఐ డోంట్ నో రా. నాకు మెయిన్ ఇప్పుడు ఏంటో తెలుసా రామాయణం ఎలా. ఇప్పుడు ఈ షార్ట్ చూసిన తర్వాత రామాయణం టీమ్ అసలు వాళ్ళు బేసిక్ గా నాకు వార్ ఎపిసోడ్స్, వార్ మూవీస్ అంటే మెంటల్ రా. యా నాకు మీకు చాలా ఇష్టం. పిచ్చి. నాకు లైక్ ఐ గో క్రేజీ. సో బాహుబలిలో ఆ స్కేల్ చూసినప్పుడే ఐ వెంట్ క్రేజీ. సో ఐ వాజ్ రియలీ వెయిటింగ్ ఫర్ ద వరల్డ్ టు విట్నెస్ అవర్ వార్ ఎపిసోడ్స్ ఇన్ దట్ లార్జ్ స్కేల్. యా అసలు యా మన రామాయణం, మన మహాభారతంలో ఆ వార్ ఎపిసోడ్స్ ముందు ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ఆ బ్యాటిల్ ఆఫ్ 5 armies, ఇవన్నీ ఎక్కడ సరిపోతాయి రా. ఎక్కడ అసలు అరే అసలు జుచుపీరా అవన్నీ అసలు మన 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 ఎపిసోడ్స్ ముందు. కాకపోతే ఇప్పటి వరకు వి డింట్ గెట్ a scale and budget to showcase the magnitude of these kind of episodes on a larger scale to the world. సో ఇప్పుడు మన వాళ్ళకి ఆ బడ్జెట్, ఆ స్కేల్, ఆ స్కోప్ దొరికింది. ఒక పక్కన రామాయణంలో వాళ్ళు డెఫినెట్ గా ఐఎమ్ రీడింగ్, అంటే ఐఎమ్ లిసనింగ్ ఆల్ ద ఇంటర్వ్యూస్ అబౌట్ రామాయణం. ఓకే ఓకే ఎవ్రీ ఇంటర్వ్యూ పాసిబుల్. ఐ నో లాట్ ఆఫ్ డీటెయిల్స్ అబౌట్ రామాయణం మూవీ. లైక్ ఓకే ఓకే రామాయణ వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఇన్ దట్ మూవీ, ఎవ్రీ ఇంటర్వ్యూ చూస్తున్నా నేను. ఐ నో లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ దాట్, వాట్ ఈస్ ఓకే కమింగ్ అప్. ఓకే దట్ విల్ బి అనదర్ ఎక్సైటింగ్ థింగ్ విచ్ విల్ కమ్. కాకపోతే ఈ ఈయన రాజమౌళి గారికి చూపించిన తర్వాత నాకు అబ్బా ఇంకా హైలైటెడ్. ఇంతకన్నా ఇంకా ఇమాజినేషన్ ఏముంటదిరా బాబు మన యా రామాయణంలో అనేది అనమాట. హైలైట్ లైక్ ఏంటంటే బ్రో, హైలైట్ ఏంటంటే బ్రో, 2027 విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 2 years ఫ్రమ్ నౌ, 2 years తర్వాత వచ్చే సినిమా గురించి ఈ రోజు ఇద్దరు సినిమా పిచ్చోళ్ళ గురించి గత అరగంట నుంచి మాట్లాడుకుంటున్నారు చూసారా. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా బ్రో. ఐఎమ్ సో హ్యాపీ దట్ వి గెట్ అ ఛాన్స్ టు టాక్ లైక్ దిస్. అందుకే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు టాక్ టు యూ అబౌట్ ఇట్ అరే కదా. అది మేవరిక్స్ లైక్ రాజమౌళి, వి హావ్ టు థ్యాంక్ దెమ్. లైక్ ఇంకోటి మేవరిక్స్ లైక్ రాజమౌళి. ఎగ్జాక్ట్లీ, అండ్ ఐ షుడ్ బి వెరీ సర్ప్రైజ్ అండ్ షాక్డ్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే లైవ్ స్ట్రీమ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఇట్లా పైకి క్రెయిన్ పైకి తీసుకెళ్లి పైన నుంచో మాట్లాడుతున్నారు, అవునవునవును. వెనకాల స్క్రీన్ మీద పోస్టర్ పెట్టారు. నేను షాక్ ఎక్కడ అంటే నాకు దేవా అనే పేరు వినిపిస్తుంది. దేవాన దేవా అంటే పేర్లో అన్ని పేర్లలో దేవా అని ఒక హాఫ్ పేరు వినిపిస్తుంది. చూస్తున్నాను దేవా ఏంటి, దేవకట్ట ఎందుకు నేను ఇందులో అని చెప్పేసి ఐ వాజ్ వెయిటింగ్ దట్ పోస్టర్ టు కమ్ అగైన్. దెన్ ఈరోజు మధ్యాహ్నం బావతో మాట్లాడుతుంటే చెప్పాను, బావ ఇట్లా దేవకట్ట పేరు చూసాను బావ డైలాగ్స్ యాక్టింగ్ అంటే, లేదురా డైలాగ్ రాస్తున్నారు అని. ఓ డైలాగ్స్ దేవకట్టతో కొలాబరేషన్ అనిపించింది. ఇంకా ఓ మై గాడ్, దిస్ ఇస్ లైక్ దేవకట గారు, దేవకట రోట్ బాహుబలిలో ఆ మరణం డైలాగ్ అంతా ఆయనే రాశారు తెలుసు కదా. నాకు తెలీదు, నేను నిజంగా ఆ తెలీదు. బాహుబలిలో మరణం వాజ్ రిటర్న్ బై ఓ ఏది మరణం, యా యా అది యా ఆ డైలాగ్ అంతా దేవకట గారే రాశారు. ఓకే ఓకే సో దేవకట పెన్ కి
చాలా పదును ఉంటది. అవునవును. ఆ పదును కరెక్ట్ గా కరెక్ట్ ఎపిసోడ్ లో కరెక్ట్ గా ఉన్న ఆ సీక్వెన్స్ లో కరెక్ట్ డైరెక్టర్ కరెక్ట్ గా డిస్కస్ చేసి రాస్తే తెగిపోతాయి అట్లా, కట్ అయిపోతాయి అట్లా నరాలు ఆ యా పదునికి. యా వీఆర్ గోయింగ్ టు విట్నెస్ దట్, డౌటే లేదు. వీఆర్ గోయింగ్ టు విట్నెస్ దట్ హియర్ ఇన్ దిస్ మూవీ ఫర్ షూర్. నేను ఇంకోటి ఇంకోటి మీరు ఈ ట్రైలర్ లో ఇయర్స్ వేశారు చూసారా? అవునవునవును. 2027 సిఈ, యా 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 ఫైవ్ ట్వంటీ యా సెవెన్ సిఈ అంటే ఏంటో ఐడియా ఉందా మీకు? లేదురా నాకు, అంటే నేను అంతలాగా లోపలికి నా- వెళ్ళి ఇంకా ఎతకాలనుకోలేదు నేను. అంటే నేనేమో నేను యాక్చువల్ చేసిన మిస్టేక్ అంటే నా తప్పిదమే అది. ఫస్ట్ యజ్ఞం చేస్తుంటారు కదా వారణాసి, అవును 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 అందులో ఫైవ్ అవును. ట్వంటీ సెవెన్ సిఈ అనేది చూపిస్తే ఓకే వారణాసి వెన్ ఇట్ ఇస్ వారణాసి అనుకున్నా. వెంటనే 2027 సిఈ అని చెప్పేసి ఆస్ట్రాయిడ్ చూపిస్తారు కదా, నేను అది ఆల్రెడీ జరిగిపోయిందేమో అనుకున్నా. ఆ తర్వాత ఆల్రెడీ జరిగిపోదు. ఆ తర్వాత మళ్ళీ త్రేతాయుగం బీసీఓ సంథింగ్ వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే 2027 సిఈ నుంచి 2027 ఏడి, ఆల్మోస్ట్ లైక్ 1000 ఇయర్స్ 2000 ఇయర్స్ ఆ గ్యాప్ లో చూపిస్తున్నారేమో. అందుకే నేను టైం ట్రాటర్ ఈవెంట్ అంటే నేను ఓన్లీ టైమ్ లైన్స్ చూపిస్తారేమో అనుకున్నాను. ఒకటి, నౌ ఐ రియలైజ్ దట్ 2027 లో ఆ ఆస్ట్రాయిడ్ ఏదైతే ఉందో దట్స్ గన్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ప్రాబబ్లీ. దట్స్ ద రియల్ యాక్చువల్ టైం. గా అంటే మేబీ ఇది పెద్ద బూత్ అయి ఉండొచ్చు నేను చెప్పేది ఇప్పుడు. నెక్స్ట్ ఆ బూత్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. కుంభ will have a imagination that some asteroid Samba or something will come and destroy the world. ఆ వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోయే లోపల he needs something to save himself or to save the universe or whatever, like అన్న దీంతో he will start that వెతకడం మొదలు పెడతారు. దానికి మహేష్ బాబు విల్ సమ్హౌ గెట్ ఇన్ టు దట్ కనెక్షన్. అక్కడ నుంచి అట్లా సినిమా అట్లా స్టార్ట్ అవుద్దేమో అని వాస్ వాట్ ఐమ్ థింకింగ్. అగైన్ సో సేయింగ్ బ్రో, మహేష్ ఇది బాబు భూతే అవ్వాలని Yeah. కోరుకుంటున్నాను నేను. ఇంకా మళ్ళీ మళ్ళీ అంతకన్నా బెటర్ గా చెప్తున్నాను, చూస్తామేమో. మళ్ళీ చెప్తున్నాను, చాలా రోజుల తర్వాత మహేష్ బాబు ఫేస్ లో అరే యాక్చువల్ ఒక గా ఎక్స్ప్రెషన్ చూసి ఓ నువ్వు మై నువ్వు గాడ్. అంటే మహేష్ బాబు ఇస్ అ సూపర్ స్టార్. యా ఓకే, ఊరికే సూపర్ స్టార్ అయిపోర్రు ఎవరు. అంటే యా బేసిక్ గా ఊరికే మనం సూపర్ స్టార్ అనుకొని అరుచుకొని ఫ్యాన్స్ అందరూ అరిస్తే సూపర్ స్టార్లు అవ్వరు. ఓకే, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ వాళ్ళకి సి ఒక యాక్టర్ అవ్వడమే ఈజ్ అ గాడ్ గివెన్ గిఫ్ట్ రా. యా నో బడీ కెన్ జస్ట్ బికమ్ అన్ యాక్టర్. యాక్టర్ అవ్వడమే గాడ్ గివెన్ గిఫ్ట్. సూపర్ స్టార్ అవ్వడం ఇంకా ఇంకా వాళ్ళు జన్మ జన్మల సుకృతం అనమాట ఇంకా అది. అందులో కృష్ణ గారి అబ్బాయి లాగా లోపలికి వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి ఆయనకంటూ ఒక కంప్లీట్ గా ఒక సెట్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకొని కృష్ణ గారి ఫ్యాన్స్ తో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ అని ఒక సపరేట్ కల్ట్ ని తయారు చేసుకున్న మహేష్ బాబు ఇస్ ఆల్రెడీ అ ఫినామినల్ స్టార్. సో నువ్వు ఇందాక అన్నావు చూడు, సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉంది నెక్స్ట్ లాస్ట్ ఫిలిమ్స్ లో. the problem was the stories which యా యా and the directors ఇట్స్ how they నెవర్, showcased దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, Mahesh ఇట్ Babu. వాస్ నెవర్ మహేష్ బాబు, ఇట్స్ ఆల్వేస్ ద డైరెక్టర్స్. Yeah, డైరెక్టర్స్ the stories main గా. ఒక రొటీన్ సక్సెస్ఫుల్ ఫార్ములా కనుక్కున్నారు బ్రో. ఆల్మోస్ట్ లైక్ 5-6 ఫిల్మ్ నుంచి అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోయారు. Yeah. The last time I saw and I felt that emotion from Mahesh Babu was in ఒకే ఒక్కడు, సారీ, నేను ఒక్కడనే. ఆ మొన్న సినిమాలో ఆ సినిమాలో లాస్ట్ లో నాజర్ ని చంపేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు బ్రో. అంత చచ్చిపోయే టైంలో కూడా నాజర్ ఇంకా గోల్డెన్ రైస్ కలుగుతున్నాను ఇట్లా ఇలా అనేసి, అంటే హీ నోస్ దట్ ఈస్ నెవర్ గన్ ఫైండ్ హిస్ పేరెంట్స్ అండ్ హీ షూట్స్ దెమ్. ఆ ఇంటెన్సిటీ అదొకటి. సో అలాంటి ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నప్పటి నుంచి మహేష్ బాబు సినిమాలు చూసి పెరిగిన నేను మళ్ళీ ఒక రౌద్రమైన ఎక్స్ప్రెషన్ మహేష్ బాబు నుంచి yeah. ఇన్నేళ్ల తర్వాత చూసి పిచ్చోండి అయిపోయాను. సో అరే ఐ హావ్ నో మొన్న కంప్లైంట్ అట్ ఆల్. అనురాగ్ కశ్యప్ ఒక ఇంటర్వ్యూలో బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చెప్పాడు. ఆయన యాక్టర్స్ గురించి ఏదో అడిగితే హీ క్లియర్లీ టోల్డ్ యాక్టర్స్ ఆర్ బోర్న్, దే ఆర్ నాట్ మేడ్. యాక్టర్ అనేవాడు పుడితేనే వాడు యాక్టర్. అందుకే మన కంట్రీలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నా చాలా తక్కువ మంది సూపర్ స్టార్స్, మెగా స్టార్స్. మన లైక్ ఇట్లా యూనివర్సల్ హీరో మన కమల్ హాసన్ గారు, లైక్ ఇలా అమితాబ్ బచ్చన్ గారు, ఇట్లా మనం వేల మంది లెక్క పెట్టుకోవచ్చు. లైక్ సమ్ యాక్టర్స్ లైక్ మన మన బాలయ్య, లైక్ ఇట్లా ఓన్లీ సమ్ స్టార్స్. ఇప్పుడు మళ్ళీ నాగార్జున వెంకటేష్ అనలేదని మళ్ళీ ఫీల్ అవ్వకండి, నాగార్జున వెంకటేష్ గారిని కూడా కౌంట్ చేసుకుందాం. అందరూ లైక్ ఆల్ ద స్టాల్వర్డ్స్ ఆఫ్ ఆల్ ది ఇండస్ట్రీస్. ఆయన ఏం చెప్పాడంటే దే ఆర్ ఆల్ బార్న్ లైక్ దట్, ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ మేడ్. ఒక యాక్టర్ అనేవాడు పుట్టేస్తాడు అలాగా. పుట్టిన తర్వాత వాళ్ళు చేసే హార్డ్ వర్క్ బట్టి వాళ్ళు అచీవ్ చేసే వాట్ ఎవర్ దేర్ అచీవ్మెంట్స్ అలా వస్తాయి. అంతేకాని
నేను వెళ్ళిపోయి అక్కడ ఏదో ఫిలిం కోర్స్ చేసేసి నేను యాక్టర్ అయిపోయాను అనే వాళ్ళు అందరూ మేడ్ యాక్టర్స్, వాళ్ళు బాన్ యాక్టర్స్ కాదు అని చెప్తే, ఇక్కడ ఇక్కడ ఏంటంటే వైఎం కోటింగ్ దిస్ ఇస్ మహేష్ బాబు ఇస్ ఆల్సో అ బాన్ యాక్టర్. యా ఆయన ఆయన్ని వాడుకున్న దాన్ని బట్టి ఆయనకి ఇలా అవుట్పుట్ వస్తుంది అనమాట. ఒక రాజమౌళి అనే ఒక మేవరిక్ డైరెక్టర్ మహేష్ బాబు అనే యాక్టర్ ని వాడుకుంటే యా అవుట్పుట్ ఇలాగే ఉంటదిరా, డౌటే లేదు నాకు. యాక్చువల్ గా వెన్ హీ వాజ్ కమింగ్ ఇన్ దట్ బుల్, ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ నాకు సూపర్ అనిపించిన తర్వాత ఆ అరుపుకి నేను కూడా ఎస్ రాజమౌళి గారు ఈజ్ డూయింగ్ ఇట్, రాజమౌళి గారు విల్ డూ ఇట్ అన్న కైండ్ ఆఫ్ ఆ సూపర్ హ్యాపీ అనిపించింది నాకు కూడా. లైక్ యునో ద వే యు ఆర్ టెల్లింగ్, యా ఆ సూపర్ హ్యాపీ అనిపించింది నాకు కూడా. లైక్ అంటే సి మహేష్ బాబు, మహేష్ బాబు ఈజ్ మహేష్ బాబు రా. యా ఆయన్ని ఇంతవరకు మనం సి ద వరల్డ్ విల్ విట్నెస్ ద రేజ్ రైట్ నౌ. యా ఇప్పటి వరకు ఎగ్జాక్ట్లీ యా బ్రో. మనం మిస్ అయిన ఆ మహేష్ బాబుని ఇన్నేళ్ల తర్వాత ఒక కొత్త జనరేషన్ చూడబోతుంది, టు బి వెరీ ఆనెస్ట్. యా యా ద వరల్డ్ విల్ ఇప్పుడు విట్నెస్ ద రేజ్ నౌ. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నంత సేపు ఐఎమ్ ఆల్సో లిస్నింగ్ టు యూ అండ్ ఐమ్ ఆల్సో ట్రైంగ్ టు రికలెక్ట్ వాట్ ఎవర్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ మహేష్ బాబు. వన్ సచ్ మూవీస్ అర్జున్. అర్జున్ సినిమాలో మనోడు అసలు లాస్ట్ కి లాస్ట్ అరే ఆ షాట్ కూడా. యా చెప్పండి నేమ్ చెప్పండి. అనౌన్స్ చేస్తాడు చూడు, నా పేరు అర్జున్ నా ఇంతకీ అదే మీకు నా నాకు పేరు చెప్పలేదు కదా, నా నా పేరు పేరు చెప్పలేదు కదా. అర్జున్ అని చెప్పి. సినిమా లాస్ట్ వరకు పేరు యా చెప్పకుండా యా ఆ లాస్ట్ అరే షాట్ చాలా ఉన్నాయి చంపేసి. రా. లైక్ వెన్ ఎవర్ హీ వెంట్ అవుట్ ఆఫ్ ద నార్మల్ జోన్ అండ్ డిడ్ అ డిఫరెంట్ యా క్యారెక్టర్. పోకిరి ఇంక నెక్స్ట్ లెవెల్. పోకిరి గానీ ఒక్కడు పోకిరి గానీ. పోకిరి సినిమాలో జగడమే పాట ఉంటుంది చూసారా? జగడం పాట లాస్ట్ లో ఓన్లీ జగడమే అనే మ్యూజిక్ వస్తుంటది. యా అక్కడ యా మనోడు యా ఒకడి మీద కోపం చూపించి పరిగెడుతూ ఉంటాడు. అసలు ద వేర్ పూరి జగన్నాథ్ ఎక్స్ట్రాక్టెడ్ దట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ మహేష్ బాబు ఇస్ క్రేజీ. ఆ నువ్వు అన్నట్టు లెవెల్లో. మహేష్ బాబుకి ఒక సిగ్నేచర్ మనోళ్ళే ఫిక్స్ అయిపోయారు కొంతమంది డైరెక్టర్స్. ఒక సిగ్నేచర్ ఫిక్స్ అయిపోయి ఓకే మహేష్ బాబు సినిమా అంటే ఇట్లా పరిగెట్టించాలి, ఇట్లా గెటప్ ఇట్లా ఉండాలి, సూటు బూటు ఇట్లా ఉండాలి, హెయిర్ కట్ ఇలాగే ఉండాలి, బియర్డ్ ఉండకూడదు, ఆయన ఇట్లాగే ఉండాలి, వేరేలాగా ఉండకూడదు అని అని కొంతమంది సిగ్నేచర్ రాసేసారు అట్లా. సో రాజమౌళి అనే డైరెక్టర్ కూడా సిగ్నేచర్ ఫాలో అయితే ఇంకేమని చెప్పు. దెర్ ఇస్ నో ఇది కదా. రాజమౌళి గారు, రాజమౌళి హ్యాస్ హిస్ ఓన్ స్టాంప్, నాట్ ఏ సిగ్నేచర్. యా సో ఆ స్టాంప్ పడితే ఎలా ఉంటది, ఇలా ఉంటది, మనం ఇప్పుడు చూసినట్టు ఉంటది. సో రుద్ర క్యారెక్టర్ రేజ్ విల్ రే. మనం ఆర్ఆర్ఆర్ సినిమాలో జస్ట్ మన అల్లూరి సీతారామరాజుని రాముడి లాగా ఊరికే సరదాగా జస్ట్ లైక్ దట్ ఒక గ్లిమ్స్ చూపిస్తేనే నార్త్ ఇండియా షేక్. థియేటర్ లో రాముడు శ్రీరామ్ రామ్ జై శ్రీరామ్ అని కేకలు కేకలు. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబుని రాముడి లాగానే చూపించేస్తే ఇంక పరిస్థితి ఆలోచించుకో నువ్వు. ఇంకా బ్రో ఇంక ఇమాజిన్. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక షాట్ ఉంటది బ్రో. అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఇలా అంటున్నప్పుడు వెనకాల ఇట్లా లైట్ ఇలా అవును వస్తుంది. అవును యా యా దానికే జనాలు పిచ్చోళ్ళు అయిపోయారు. జై అదే శ్రీరామ్ జై యా శ్రీరామ్ అని. అదే అల్లూరి సీతారామరాజుని రామ్ ఇప్పుడు ఆ రాముడు ఇట్లా అన్ని జస్ట్ చూపిస్తేనే, ఇట్స్ నో అవతార్ లాగా కూడా యా చూపించలేదు, యా జస్ట్ యా అలా చూపిస్తేనే జనాలు మెంటలెక్కిపోయారు. ఇప్పుడు ఏకంగా రాజమౌళి హిమ్సెల్ఫ్ అనౌన్స్డ్ దట్ మహేష్ బాబు ఇస్ గోన్ బి రాముడు. ఇంకా యా చచ్చిపోతారు రే. నేను చెప్తున్నాను కదా, థియేటర్ లో నాకు తెలిసి మనం సి దెర్ ఇస్ వన్ సచ్ మూవీ అవతార్ చూసినప్పుడు, ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ అవతార్ చూసినప్పుడు సినిమా అంతా అయిపోయాక ఐ వాజ్ స్టిల్ సిట్టింగ్ ఇన్ ద థియేటర్. ఓకే అంటే ఐ కుడెంట్ కమ్అట్ ఆఫ్ దట్ వరల్డ్ అనమాట. అంటే ఇప్పుడు అసలు అంటే వాళ్ళు ఏంటి ఆ హై, అసలు ఎట్లా ఇది లైవ్ యాక్షన్, అసలు హౌ డిడ్ ఐ ట్రావెల్ ఇన్ టు దట్ వరల్డ్ అండ్ ఆ పాండోరాలో ఉండిపోయా నేను. ఓకే వెన్ ఐ ఓకే సా అవతార్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్అట్ ఆఫ్ పాండోరా. అందరూ వెళ్ళిపోతున్నారు, జనాలందరూ వెళ్ళిపోతున్నారు, బట్ ఐ వాజ్ స్టిల్ ఇన్ ద థియేటర్ జస్ట్ సిట్టింగ్ అండ్ ఇమాజినింగ్ లైక్ కెమెరాన్ లైక్ వాట్ డిడ్ యూ డూ రైట్ నౌ అని. ఐ డెఫినెట్లీ ఫీల్ లైక్ వీ విల్, అంటే ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ టు మీ ఆఫ్టర్ దిస్ మూవీ రా. డౌటే లేదు, వారణాసి విల్ గివ్ మీ దట్ ఎఫెక్ట్ ఫర్ షూర్. నాట్ ఓన్లీ టు మీ, ఐ థింక్ ద వరల్డ్ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ సినిమా. యా యా ద పవర్ ఆఫ్ ఇండియన్ సినిమా డెఫినెట్ గా తెలుస్తుంది. అండ్ ఐ థింక్ సి దెర్ విల్ బి మోర్ అండ్ మోర్ మెటీరియల్ విచ్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ మూవీ. ఇప్పుడు నేను జస్ట్ మై టు బి వెరీ ఆనెస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, ఇంత మెటీరియల్ వస్తుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 2 years తర్వాత వచ్చే సినిమా కదా. యూజువల్ గా యూజువల్ గా లేదు అంటే రాజమౌళి. యా నిన్న రాజమౌళి చెప్పారు కదరా, ఏ ఒక్క మాట కూడా చెప్పకుండా సినిమా గురించి
ఏమీ చెప్పకుండా సినిమా గురించి ఒక వీడియో రూపంలో మేము ఏం చేయబోతున్నాము, స్టోరీ కూడా చెప్పకుండా, వి జస్ట్ వాంట్ టు షోకేస్ ద స్కేల్ అండ్ ద స్కోప్ ఆఫ్ దిస్ మూవీ అనేదే ఆ వీడియో. వి సా ద స్కేల్, వి సా ద స్కోప్, వి సా ద మ్యాగ్నిట్యూడ్ అండ్ వి సా ద టైమ్ ట్రాటర్ ఎలిమెంట్ ఆఫ్ వాట్ ద టైమ్ ట్రాటర్ విల్ బి. ఆ పీరియాడిక్ ఎపిసోడ్ ఏంటి అనేది మనకి, ఆ స్కేల్ ఏంటి అనేది చూపించారు. నాకు అరే చెప్తున్నాను కదా, ఆ 30 minutes ఎపిసోడ్ లో లంకాలో ఆ యుద్ధం ఆ రేంజ్ లో చూపిస్తే చచ్చిపోతాం రా థియేటర్ లో, మనం డౌట్ లేదు. ఐ థింక్ గొంతులు గొంతులు పోతాయి అనుకుంటా, ఐ థింక్ నరాలు కట్టేపోతాయి అనుకుంటా. మనమే ఇట్లా మాట్లాడుకుంటుంటే ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ సో కాల్డ్ డై హార్డ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ యా పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకో. లైక్ అంటే సి ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఓన్ పర్సనల్ ఫేవరెట్ కదా, లైక్ ఎవ్రీ ఫ్యాన్ హ్యాస్ లైక్ హిస్ ఓన్ పర్సనల్ ఫేవరెట్ హీరో. సో వాళ్ళ హీరోని, వాళ్ళ హీరో అంటే వాళ్ళకి డెమిగాడ్స్. అవును. సో ఇంకా వాళ్ళ పరిస్థితి ఆలోచించుకో. మహేష్ బాబు కల్ట్ ఫ్యాన్స్ కి ఆయన్ని ఇట్లా చూస్తే అసలు వాళ్ళ ఇమాజినేషన్ ఇంకా, ఐ నో దే విల్ బి ఆల్ వెరీ హ్యాపీ. యా నేను దిస్ ఇస్ గోనా బి ఎ ఐఎమ్ వెరీ క్రేజీ మూవీ. హ్యాపీ యాజ్ అ టాలీవుడ్ ఫ్యాన్, యాజ్ అ ఇండియన్ సినిమా ఫ్యాన్, యాజ్ అ సినిమా ఫ్యాన్. యా మనకున్న సినిమా పిచ్చాకే వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ ఫార్మాట్స్. బట్ ఫ్యాన్స్ లైక్ ద సో కాల్డ్ కల్ట్ ఫ్యాన్స్ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ దట్ కల్ట్ ఇదన్నమాట. ఇన్ దిస్ నోట్ ఒక్కటి చెప్తాను రా, ఇప్పటి వరకు ఎంతమంది ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తారో లేదో తెలియదు, నువ్వు కూడా చూడు. అజిత్ ది అనుపమ చోప్రాతో ఒక ఇంటర్వ్యూ ఉంది, ఓకే లైఫ్ రేసెస్ అండ్ ఫిలాసఫీ అని. ఓకే ఓకే ఒక ఇంటర్వ్యూ ఉంది, 45 minutes to 50 minutes ఇంటర్వ్యూ అది. ఓకే Ajit has spoken some lovely points in that interview. ఓకే ఓకే Lovely points, some lovely points in that interview. Some are like, some points which needs to be heard from so many people, like so-called fans. వాళ్ళందరూ ఒకసారి అది వినాలి, ఒకసారి Okay. వినండి. అండ్ చాలా చాలా మంచి పాయింట్స్ మాట్లాడారు వాళ్ళు. అంటే ఇఫ్ యూ Okay. టేక్ దమ్ ఇన్ అ పాజిటివ్ వే, మీరు ఇఫ్ యూ టేక్ దమ్ ఇన్ అ నెగటివ్ వే, ఆయన కూడా అదే చెప్తారు. లైక్ ఐఎమ్ టెల్లింగ్ ఇన్ అ వెరీ పాజిటివ్ పర్స్పెక్టివ్. ఇది పాజిటివ్ గా తీసుకుంటే ఓకే, నెగిటివ్ గా తీసుకుంటే నేనేం చేయలేనని. బట్ ఇఫ్ వీ టేక్ దమ్ ఇన్ అ పాజిటివ్ వే, చాలా బాగా మాట్లాడారు. ఒకసారి చూడండి, ఓకే ఇంటర్వ్యూ చూడండి. చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ ఉంటాయి, లైక్ Okay. సమ్ లవ్లీ పాయింట్స్ ఉంటాయి. సో బీయింగ్ సెడ్ దట్, సో దిస్ ఈస్ అవర్ ఎక్సైట్మెంట్ గైస్. సో వీ జస్ట్ వాంట్ టు, అంటే నిన్నే మాట్లాడుకొని ఉండాల్సింది, వి డిడ్ంట్ గెట్ టైమ్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ మెటీరియల్ వచ్చినప్పుడల్లా వంశీ నువ్వు ఒకసారి డిసైడ్ చేసుకో, యూ వాంట్ టు సీ ద Yeah. మెటీరియల్ అండ్ దెన్ గో టు ద మూవీ, ఆర్ యూ జస్ట్ వాంట్ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద మెటీరియల్ అండ్ దెన్ గో టు ద మూవీ అనేది. ఓకే నువ్వు బ్రో. ఓకే అంటే మాత్రం నేను ఎలాగో మెటీరియల్ చూస్తూనే ఉంటాను. వారణాసి గురించి ఐ డోంట్ నో హౌ మెనీ వీడియోస్ విల్ డూ ఫ్రమ్ సినిమా పిక్చర్. ఐ డోంట్ నో, దెర్ ఇస్ నో ఎండ్. నాకైతే నేను వాట్ ఎవర్ కమ్స్ మై వే, ఐ కన్స్యూమ్ ఇట్, Sure. I'll keep it, I'll process it, I'll keep my excitement going, I'll keep my imagination going, and my whatever comes from our side as a story, whatever build up adanta, I'll keep it going from my side. సరే You decide chesko whatever you want to do it from your side. సరే Dani batti will have our discussions సరే బ్రో. depending on whatever like this anamata. ఓకే సో 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 అదండి, ఒక 1 minute 30 seconds రిలీజ్ చేసిన వీడియో గురించి మేము దగ్గర దగ్గర 40 minutes మాట్లాడాము. దిస్ ఇస్ అవర్ ఎక్సైట్మెంట్ ఫర్ This is our cinema picture. This is our cinema picture. దిస్ ఇస్ అవర్ సినిమా పిక్చర్. సో అంతే, ఈ పిచ్చ చావదు, ఎప్పటికీ పిచ్చ పెరుగుతుందే తప్ప దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ దిస్ మ్యాడ్నెస్. సో And it will be, మీకేమనిపించింది yeah. కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ ఎవరీవన్, కీప్ వాచింగ్ సినిమా పిక్చర్. Thank you so much guys, keep following us. Thank you, bye bye. బాయ్.